ఇవాళ సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై విచారణ జరగబోతోంది. 10 మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరిన ఎమ్మెల్యేల భౌతవ్యం ఏంటో తేలబోతోంది. 10 మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలి అంటూ న్యాయ పోరాటం చేస్తోంది బీఆర్ఎస్. ఈ నేపథ్యంలో ఆ 10 మంది ఎమ్మెల్యేల భౌతవ్యం ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఏం జరగబోతోందనే ఉత్కంఠ కనిపిస్తూ ఉంది. నిజానికి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే విషయంలో స్పీకర్లు ఎప్పుడు తమ విచక్షణాధికారాలకు లోబడే మేము యాక్ట్ చేస్తూ ఉన్నాము, రాజ్యాంగానికి లోబడి తమ విచక్షణాధికారాలను ఉపయోగించుకుంటూ ఉంటున్నామని చెప్తూ ఉంటుంటారు. కానీ జనరల్గా జరిగేది ఎప్పుడు ఒకటే జరుగుతూ ఉంటుంది. పార్టీ ఫిరాయింపుల విషయంలో చివరి వరకు కూడా స్పీకర్ నిర్ణయాలు తీసుకొని పరిస్థితులే ఉంటాయి. ఇది శాసనసభ అధికార పరిధిలోకి లోబడే అంశం, స్పీకర్ అధికార పరిధిలోకి లోబడే అంశం అని చెప్తుంటుంటారు. కానీ మరికొంతమంది ఇదే విషయానికి సంబంధించి వాదనలు వినిపిస్తూ ఉంటుంటారు. అనర్హుడైన ఎమ్మెల్యేతో ఏ నియోజకవర్గ ప్రజలు పరిపాలించబడకూడదు కాబట్టి ఎమ్మెల్యే అనర్హుడయ్యే ఎమ్మెల్యే విషయంలో స్పీకర్ సరైన సమయంలో నిర్ణయం తీసుకోకపోతే అది రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘించినట్లవుతుంది, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసినట్లవుతుంది. కాబట్టి ఏ వ్యవస్థ విచక్షణాధికారమైన రాజ్యాంగ స్ఫూర్తికి లోబడే ఉండాలి. కాబట్టి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న విచక్షణాధికారాల విషయంలో న్యాయస్థానాలు కూడా కలగజేసుకోవాలి అంటూ చాలామంది వాదన వినిపిస్తూ ఉంటుంటారు. సో ఇక్కడే మనకి ఎవరి అధికార పరిధి ఏంటి, ఎవరి డిస్క్రిప్షన్ ఏంటి, ఎవరి డిస్క్రిప్షన్లోకి ఎవరు రావాలి, ఎవరు రాకూడదు అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఇక్కడ ఎమ్మెల్యేల అనర్హత విషయంలో చాలా సందర్భాల్లో స్పీకర్ను మేము ఆదేశాలు జారీ చేయలేము అని న్యాయస్థానాలు కూడా చెబుతూ ఉంటుంటాయి. కానీ ఎంతవరకు న్యాయస్థానాలు స్పీకర్ అధికారాల విషయంలో జోక్యం చేసుకోవచ్చు అనే విషయంపై కూడా పెద్ద డిబేటే జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతోంది అనే విషయంపై ఉత్కంఠ కనిపిస్తోంది. 10 మంది ఎమ్మెల్యేల భవితవ్యం ఇప్పుడు తేలబోతోంది. సో ఈరోజు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించబోతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం తరపు న్యాయవాదిని సుప్రీంకోర్టు అడిగినట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై నిర్ణయం తీసుకోవటానికి ఎంత సమయం పడుతుంది అనేది. నిజానికి చాలా సందర్భాల్లో ఒక డెడ్ లైన్ విధించి ఈ సమయంలోగా మీరు నిర్ణయాన్ని తీసుకోండి అని మేము చెప్పే అవకాశం లేదు అని న్యాయస్థానాలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ త్వరగా తీసుకోండి అని మాత్రమే మేము చెప్పగలం తప్ప ఈ సమయంలోపు తీసుకోండి అని మేము చెప్పలేము, అది స్పీకర్ విచక్షణాధికారం కిందకి వస్తుంది అని.